ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమందు చక్కని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని విలాప వాక్యములలో ఒక వాక్యము రాయబడి ఉన్నది. బిడల కొరకు రేయి మొదటి జామున లేచి ప్రార్థించాలి అని. ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనములో చూస్తే శారా దాసి ఐగుప్తురాలైన హాగరు విషయము రాయబడి ఉంది. ఈమె అబ్రహాముకు ఉపపత్ని. తన యజమాని నుండి దూరం వెళ్ళిపోతూ ఉంది. బెయేర్షెబా అరణ్యంలో పిల్లవానితో అటు ఇటు తిరుగుతూ ఉంది. కారణం, కుమారుడు చనిపోతాడన్న భయం ఒక ప్రక్క, తాను ఒంటరిగా అరణ్యములోనున్నానన్న భయం మరో ప్రక్క ఆమెను కృంగదీస్తూ ఉంది. ఏమీ చేయలేని పరిస్థితి. ఓ ప్రక్క చూస్తే ఇంటికి దూరం అయిపోయింది హాగరు, మరో ప్రక్క చూస్తే అరణ్యము, మరో ప్రక్క చూస్తే చిన్న బిడ్డ ఇష్మాయేలు. పిల్లవాడు చావు బ్రతుకులో ఉన్నాడు. ఆహారం లేదు, త్రాగడానికి నీళ్లు లేవు. ఆ పైన అది అరణ్యము, ఒక చుక్క నీళ్లు కూడా లేవు. ఎండలు విపరీతంగా కాస్తూ ఉన్నాయి. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితులలో ఆ తల్లి కన్నీటితో ప్రార్థిస్తుంది. ఆవిడ అన్యురాలు, ప్రభువుని ఎరిగిన బిడ్డ కాదు. పిల్లవాని చావు నేను చూడలేనని భావించి ఈ తల్లి ప్రార్థన చేస్తుంది. అయితే దేవుడు హాగరు ప్రార్థన అంగీకరించాడు. హాగరు ప్రార్థన, ఈ చిన్నవాని బిడ్డ యొక్క మొర విని దేవుడు ఆ బిడ్డను బ్రతికించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడవద్దని అభయం ఇచ్చాడు. అక్కడే ఆశ్చర్యకరంగా ఆవిడ చేసిన ప్రార్థన బట్టి హాగరు కన్నులు దేవుడు తెరిచినందున దగ్గరలోనే నీళ్ల ఓటను చూడగలిగింది. అప్పటి వరకు నీళ్లు ఓటలేదుగా. అక్కడికక్కడే అప్పటికప్పుడే నీళ్ల ఓటను ఎలా చూడగలిగింది? ఈ ఉదయకాలమందు కొన్ని సందర్భాలలో మన పరిస్థితులలో అక్కడ మనకి జవాబు లేదనుకుంటాం. మనకంత కష్టం, అంత అరణ్యము, అంత వేదన మన చుట్టూరు అలముకొని ఉంటాయి. అసలు జవాబు అన్నది కనబడదు మనకు అక్కడ. కానీ ప్రార్థన చేసిన వెంటనే అక్కడే కళ్ళ ఎదుట నీళ్ల ఓటని దేవుడు కనబరిచాడు. దేవునికి స్తోత్రం. కనుక మీరు వేదన చెందమాకండి. పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. నా చుట్టూరు కూడా ఎడారే, జవాబు అన్నది లేదు, కనుమేర చూపులు లేదు అని కొన్నిసార్లు మన హృదయంలో చాలా వేదన కృంగిపోయి ఉంటాం. లేదు, దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన బట్టి నీ కళ్ళెదుటే దేవుడు ఒక జవాబును చూపిస్తాడు. ఆ జవాబు అంతకు ముందు వరకు కనబడకపోవచ్చు. నీకు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అక్కడే జవాబును కనబరుస్తాడు. అది ఏ సమస్య అయినా, అది నీ కుమారుడు సమస్య కావచ్చు, నీ కుమార్తె విషయంలో సమస్య కావచ్చు. జవాబు లేదా నా కుమార్తె విషయంలో? నా కుమారుడు బ్రతికే పరిస్థితి లేదా అని నువ్వు కృంగిపోవచ్చు. జవాబు లేదా, ఉద్యోగం లేని కృంగిపోయే పరిస్థితి కావచ్చు. నీ కళ్ళెదుటే దేవుడు అక్కడ జవాబు కనబరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కన్నీటిని ఆయన వ్యర్థం చేసే దేవుడు కాదు. ఒక అన్యురాలైన హాగరు ప్రార్థిస్తే విన్న దేవుడు, ఒక చిన్న బిడ్డ ప్రార్థిస్తే విన్న పెద్ద దేవుడు, ఈరోజు దేవుని బిడ్డగా, ఆయన నామమును ఎరిగి రక్షణ పొందిన బిడ్డగా నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు అనుకుంటున్నావా? సో నీ కన్నీటిని చూచి దాటి వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా? చిన్న ప్రార్థన చేస్తేనే అరణ్యములో కార్యం చేసిన దేవుడు
నీ విషయంలో ఎన్నోసార్లు కార్యాలు చేశాడు ఆయన. కానీ ఉదయకాలమందు జవాబు లేదని వెతుక్కుంటున్నావని చుట్టూరు అక్కడే జవాబును కనబరుస్తాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో అక్కడే దేవుడు నీకు ఒక జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నీ ప్రార్థన వ్యర్థమవుతుందని నువ్వు అనుకొనక, నీ బిడ్డల కొరకైనా, వాళ్ళ చదువుల కొరకైనా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కొరకైనా, వారి ఉద్యోగాల కొరకైనా, వాళ్ళ వివాహాల కొరకైనా మీ వంతు మీరు ప్రార్థించండి. కార్యాన్ని అక్కడ ఆయన కనబరచడానికి సిద్ధంగా ఉన్నాడు. జాన్ వెస్లీ తల్లి సూసన్న వెస్లీ మనం విషయం చెప్పుకుంటాం, కానీ ఆమె ప్రార్థన చేసినట్లుగా మనం చేయలేకపోతున్నాం. అది మన బలహీనత. అందుకే మనం కొన్నిసార్లు జవాబు చూడలేకపోతున్నాం. కనుక ఈ ఉదయం నుంచి ప్రార్థించండి. మీ బిడల విషయంలో దేవుడు మీ కళ్ళ ఎదుటే ఒక అద్భుతాన్ని తప్పకుండా కూడా చేస్తాడు. నేను మరొక్కసారి నా మాటలు జ్ఞాపకం చేస్తాను. అన్యురాలైన హాగరు, ఐగుప్తీరాలు, ఆవిడ ప్రార్థన విన్న జాలి కలిగిన దేవుడు నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్న మీ ప్రార్థన, ఆయన మార్గాలలో నడుస్తున్న మీ ప్రార్థన, నిత్యము ఆయన్ని సేవిస్తూ ఉన్నారు కదా మీరు, మీ ప్రార్థన ఎందుకు త్రోసివేస్తాడు ఆయన? త్రోసివేయడు. కనుక నిరీక్షణతో ప్రార్థించండి. మీ మొరవిని మీ బిడలు, మీ కుమార్తెల విషయంలో, కుమారుడు విషయంలో ఏమైతే మొరపెడుతున్నారో ఆ విషయాన్ని దేవుడు తప్పకుండా కూడా జవాబిస్తాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, హాగరు మొరవిని, చిన్నవాణి మొరవిని మీరు గొప్ప కార్యాన్ని చేసి అక్కడే చనిపోతాడు అనుకున్న ప్రదేశంలోని అతను బ్రతికించారు. ఏ సమస్యతో మీ బిడలు ప్రభువా అల్లాడిపోతున్నారు, కృంగిపోతున్నారు ఒక విషయం కొరకు, ఈ విషయంలో నాకు జవాబు ఎందుకు రావటం లేదనుకుంటున్నారు, అక్కడే జవాబుని మీరు లేపడానికి, అక్కడే జవాబు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఆవిడ మనోనేత్రం తెరిచారు, నీళ్ల ఓటను చూడగలిగింది. ఒక్కసారి వారు మనోనేత్రం తెరిచి జవాబని ఓటని వారు చూచులాగున మీరు కార్యాన్ని ఉదయకాల ముందు జరిగిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. ఈ ప్రార్థనలో మీ బిడలు నమ్మి ఏకీభిస్తున్నారు, ఆమేనని చెప్తున్నారు. వారి బిడల విషయంలో ప్రభువా అనారోగ్యంతో ఉన్నారా, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారా, ఇప్పుడు ఆ వ్యాధి నుండి విడుదల కలగాలని, చదువులో రాణించలేకపోతున్నారా, చదువులో రాణించులాగున, ఉద్యోగంలో రాణించులాగున, వారి బిడల వివాహాలు జరుగులాగున, వారి బిడల విషయంలో ప్రభువా వీరి నేత్రాలు తెరిచి అద్భుతకరంగా వారి బిడలను చూడాలి. భవిష్యత్తులో వారు ఏమవుతున్నారు ఇప్పుడే వాళ్ళకి చూపించండి. ఎంతగా దీవించబోతున్నారో, ఎంతగా ఆస్వాదించబోతున్నారో. ఇప్పుడున్న సమస్య భవిష్యత్తులో ఉండదని మీరు జవాబు ఇవ్వబోతున్నారని హాగర్కి మీరు చెప్పారు. నీ కుమారుడు ఎలా కాబోతున్నాడో, ఈ కష్టంలో నుండి వచ్చిన తర్వాత ఎంత గొప్పవాడు కాబోతున్నాడు. అలా ఈరోజు ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రికి వారి బిడలు గొప్ప స్థితిని మీరు ఒక్కసారి తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న బిడలను ఈరోజు వారి యొక్క హస్తాలు మీరు పట్టుకొని 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడలందరికీ, మిగిలిన ఎగ్జామ్స్ రాస్తున్న బిడలందరికీ మీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలతో నింపండి. అలాగే ప్రభువా ఈరోజు పెళ్లి రోజులుగా, పుట్టినరోజులుగా, ఆత్మీయ పుట్టినరోజులుగా చేసుకుంటున్న బిడలు, శుభకార్యాలు చేసుకుంటున్న బిడలు, అలాగే ప్రయాణాలు చేస్తున్న బిడలకి మీ ప్రత్యేకమైన కాపుదల దయచేసి ప్రతి శోధన నుండి, ప్రతి కీడు నుండి తప్పించి ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.